శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నీ పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచిన ప్రభా, దేవా, వచ్చిన ప్రతి బిడ్డలను ఈ వాక్య వింటున్న ఈ సమయంలో బిడ్డలందరూ మీరు జ్ఞాపకం తీసుకొని ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ, ఇటు సభలో వాక్యం వింటున్న మీ అందరికీ క్రీస్తు ద్వారా ప్రార్థనా మందిర పరిచర్య తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుని మాటలు మనం ఈ సమయంలో విందాం. ప్రియులారా, దేవుడు మాటలు మనం వింటే మనకి మేలు జరిగింది. దేవుడు మాటలు మనం వింటే మనం బలపడతాము. దేవుడు మాటలు వింటే మనకెంతో ఆదరణ కలిగింది. ప్రియులారా, హల్లెలూయా. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి మాటలు మనం వినాలన్నా, దేవుడి మాట చేత మనం బలపరచబడాలన్నా మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉన్నవాడు. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేసినటువంటి మాట, ఈ వాక్యము ఈరోజు దేవుడు మనకేం చెబుతున్నాడో, ఈ వాక్యం ద్వారా మనమేం నేర్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా మనం ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచన చేసుకుంటే, మన వాక్యాన్ని అర్థం చేసుకుంటే, వాక్యం మీద మనసు పెడితే, ప్రభు ఈరోజు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడికి మనము నమ్మకంగా ఉండాలని ఆయన చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నాడు. యేసుక్రీస్తు బోధించినటువంటి బోధ, యేసుక్రీస్తు తెలియచేసినటువంటి మాటలు, నమ్మకము కొంచెంలోనే నమ్మకముగా ఉండాలి అంటే, దేవుణ్ణి నమ్ముకుంటున్న మనము, దేవుణ్ణి ఎమడిస్తున్నటువంటి మనము, దేవుడు పాటలు పాడుతున్నటువంటి మనము, దేవుడికి ప్రార్థిస్తున్న మనము, దేవుడు వాక్యమును చదువుతున్న మనం, దేవుడు వాక్యమును వింటున్న మనం, దేవుడు పరిచయం చేస్తున్న మనం, దేవుడికి నమ్మకంగా మనం ఉన్నామా? దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావం ఎలా ఉందంటే, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ప్రియులారా, యేసు ప్రభు చేసే అద్భుతాల మీద ఆశపడి వస్తున్నారు. యేసు ప్రభు వాక్యం వినడానికి కొంతమంది వస్తున్నారు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు చూడటానికి కొంతమంది వస్తున్నారు. యేసు ప్రభు పెడుతున్న రొట్టెలు చేపలు తినడానికి కొంతమంది వస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నువ్వు కొంచెంలోనే నమ్మకంగా ఉండాలి. నీకు ఉన్న దాంట్లోనే, నీవు ఉన్న స్థితిలోనే, ఉన్న పరిస్థితిలోనే, ఉన్న చిన్న కుటుంబమైనా, చిన్న విల్లైనా, చిన్న పరిస్థితి అయినా కానీ నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి. దేవుడి దృష్టిలో నమ్మకంగా నువ్వు కనపడాలి. దేవుడికి నమ్మకంగా ఉండాలి.
దేవుడు సంఘములోనూ నమ్మకంగా ఉండాలి, దేవుడు మందిరంలోనూ నమ్మకంగా ఉండాలి, దైవ జనుల కాడ నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, నీ ఇంట్లో నమ్మకంగా ఉండాలి, పిల్లల కాడ భర్త నమ్మకంగా ఉండాలి, భర్త పిల్లల కాడ నమ్మకంగా ఉండాలి, భార్య భర్త కాడ నమ్మకంగా ఉండాలి, భర్త భార్య కాడ నమ్మకంగా ఉండాలి. ప్రియ, ఈరోజు ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, నమ్మకంగా మనం ఉంటున్నామా, నమ్మకంగా మనం బతుకుతున్నామా, నమ్మకంగా మనం జీవిస్తున్నామా. దేవుణ్ణి నమ్ముకుంటున్న మనము దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉన్నామా. మన కొంచెమే, మన ఇల్లు చిన్నదే కావచ్చు, మన పిల్లలు మన కుటుంబం చిన్నదే కావచ్చు, మనం సామాన్యమైన కుటుంబమే కావచ్చు, అయినా వాటిలో నమ్మకంగా ఉండవా. ఒక్కోసారి తినటానికి అన్నం వండకపోవచ్చు, వండుకోవటానికి రైస్ లేకపోవచ్చు, కూరగాయలు తెచ్చుకోవటానికి కూడా డబ్బులు లేకపోవచ్చు, అయినా దేవుడికి నమ్మకంగా మనం ఉన్నావా. ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక పరిస్థితుల్లో మనం ఎంటాడినా, ఆర్థిక పరిస్థితులన్నీ మన కుటుంబంలో ప్రవేశించినా, ఎంత కరువులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, అందరూ మనం ఎగతాళి చేసినా, అందరూ మనం నిందించినా, మనం ఎవరికి నమ్మకంగా ఉండాలంటండి? దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు మనం నమ్మకస్తులుగా మనం ఉంటున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని దేవుడు సన్నిధిని, దేవుడు మందిరాన్ని మనం మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించి. దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ కష్టం ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఉండు. నీ కష్టాలు వస్తాయి, అయినా నమ్మకంగా ఉండు. నీకు బాధలు వస్తాయి, నమ్మకంగా ఉండు. ఇబ్బందులు ఎదురైతాయి, నమ్మకంగా ఉండు. అప్పులైతే అయినా నమ్మకంగా ఉండు. నీ వారే నిన్ను ఎరివేస్తారు, అయినా నమ్మకంగా ఉండు. నీ బంధువులే నిన్ను మోసం చేస్తారు, అయినా నాకు నమ్మకంగా. వాళ్ళు చేశారని నువ్వు చేయి మాకు, వాళ్ళు మాట్లాడారని నువ్వు మాట్లాడు మాకు, వాళ్ళు నిందించాలని నువ్వు నిందించు మాకు. నేను చూసుకుంటా, అందరు చక్కగా, అందరు ఎవరో నేను చూసుకుంటా, నువ్వు మాత్రం నాకు నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మనం నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న మనం నమ్మకంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆదికాండం 38వ అధ్యాయము 1 వచనంలో చక్కగా కనపడుతుంది. యోసేపు నమ్మకమైన వాడుగా ఉన్నాడంటండి ప్రియులారా. హల్లెలూయా. ఎవరంట నమ్మకం ఉంది? యోసేపు గారు నమ్మకంగా ఉన్నాడు. తనకున్న స్థితిలోనే నమ్మకంగా ఉన్నాడు. తల్లిదండ్రికి దూరం అయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యారు, ఊరికి దూరం అయ్యారు, ఫ్రెండ్స్కి దూరం అయ్యారు, స్నేహితులకు దూరం అయిపోయాడు. తెలియని ప్రాంతం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఫరో ఇంట్లో పెరుగుతున్నాడు ఒక పనివాడుగా. అందరూ చిన్న చూపు చూశారు, అందరూ వెగతాళి చేశారు. అయినా కానీ యోసేపు మాత్రం దేవుడికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుడి యొక్క పనిలో నమ్మకంగా కొనసాగించాడు ప్రియులారా. మరి నమ్మకంగా ఉంటే ఏంటి మనకు లాభము? పాస్టర్ గారు మీరు చెబుతున్నారు మంచిదే, నమ్మకంగా ఉంటే నాకేంటి లాభము, నమ్మకంగా ఉంటే ఏంటి నాకు వచ్చేది అని ఈరోజు నీ యొక్క హృదయంలో ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలిగితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోసేపు గారు పోతేపు ఇంట్లో పెరిగినప్పుడు సిరి సంపదలు ఆశీర్వదించబడ్డాయి, ఆ ప్రాంతము దీవించబడ్డది.
ఆ పట్టణము దీవించబడది. యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించుడు. ఒక నీతిమంతును బట్టి, ఒక యథార్థతను బట్టి, ఒక నమ్మకస్తును బట్టి దేవుడు ఆ యొక్క ఫరో యొక్క ఇల్లుని ఆశీర్వదించిండు. ప్రియులారా, ఈరోజు పోతీఫరు యోసేపు మీద కన్నేసినా, అయ్యా నాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను కావాలనుకున్నాను, నేను కోరుకున్నాను అన్నా కానీ యోసేపు గారు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? నా యజమానుడిని నేను ద్రోహమా చేయను, నా యజమాను నేను మోసమా చేయను, నేను మోసం చేయను. నా యజమానుడు నాకు నమ్మకంగా పని అప్పచెప్పిండు, యజమానుడు నమ్మకంగా డబ్బు అప్పగించిండు, యజమానుడు నమ్మకంగా ఇల్లు అప్పగించిండు, యజమానుడు నమ్మకంగా ధాన్యాల మీద నాకు అప్పగించాడు. నా యజమానురాలా, నువ్వు నన్నైతే కోరుకున్నావు కానీ నేను నా దేవుడి దృష్టికి నేను పాపము చేయదలుచుకోలేదని యజమానురాల చేతుల నుంచి బయటపడ్డటువంటి వ్యక్తి యేసు గారు. ప్రియులారా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పనివాడిగా పోయినటువంటి యేసోబు, అందరూ చీయన్న వంటి యేసోబుని దేవుడు ఏం చేసింది తెలుసా? ఏ ఐగుప్తు దేశంలో పనోడుగా పోయిండో, అందరూ చిన్న చూసారో ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. ప్రియులారా, ఏ ప్రజలైతే చిన్న చూసారో ఆ ప్రజల మధ్య ఒక రాజుగా అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ ప్రజలైతే అతను ఎగతా చేసిండో ఆ ప్రజలు వచ్చి యేసేపు గారు కాడ అయ్యా ధాన్యం ఇయ్యని యేసేపు గారిని అడుగుతున్నారు. అంటే యేసేపు గారు ఏం చేసిందంట? దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితంలో నమ్మకస్తుడిగా నువ్వు ఉంటున్నావా? ఎప్పుడైనా నమ్మకాన్ని మనం కోల్పోతే ఎవరు కూడా నమ్మరు. అప్పుడప్పుడు మనోళ్ళు ఏమంటారంటే పెద్దలు, నిన్ను నమ్మాను కాబట్టి నీకు డబ్బులు ఇచ్చాను, నేను నిన్ను నమ్మాను కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను, నమ్మకం లేకపోతే నీకు నేను డబ్బులు ఇయ్యను అంటాడు. మరి దేవుడు కూడా నిన్ను నమ్మాలి కదా, నీవు కూడా దేవుడిని నమ్మాలి కదా. ఆ నమ్మకాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి, ఆ నమ్మకం పట్ల నీ ప్రణాళిక ఏంటో ఒకసారి ఆలోచించి. యేసేపు గారిని ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు చేసిందంటే దేవుడికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, యేసేపు గారికి అవమానాలు వచ్చినాయి, జైలుకు కూడా వెళ్ళిండు. అయినా దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు దేవుడికి నమ్మకస్తుడుగా ఉండాలి, నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మోషే కూడా నమ్మకమైన వాడిగా దేవుడి దృష్టిలో కనపడుతున్నాడు. దేవుడు వీళ్ళంతటిలో మోషే గారు కూడా నమ్మకంగా కనపడుతున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను నమ్మాలి, నువ్వు దేవుడిని నమ్మాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య స్టాండర్డ్ గా బాండ్ ఏర్పడింది. అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండింది. అప్పుడే నువ్వు దేవుడితో కనెక్షన్ అయి ఉంటావు. అప్పుడే దేవుడితో నువ్వు సమాధానపడి ఉంటావు. దేవుడు కూడా నీతో సమాధానం పడి ఉంటాడు. ప్రియులారా, ఎందుకు? మోషే గారు ఎటువంటి వాడు? నత్తివాడు. మోషే గారు ఎటువంటి వాడు? చదువు లేని వాడు. మోషే గారు ఎటువంటి వాడు? నత్తివాడు. మోషే గారు ఎటువంటి వాడు? మాట్లాడటం చేత కాని వాడు. మోషే గారి యొక్క వృత్తి ఏంటి? గొర్రెలు కాసేవాడు. మోషే గారి జీవితం ఏంటి? గొర్రెలను మేపుతూ బతికినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అటువంటి మోషే గారిని దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తనను పిలుచుకున్నాడు. పిలుచుకొని ఐగుప్తు దేశములో సుమారుగా 25 లక్షల మంది ప్రజలకి నాయకుడిగా ఉన్నాడండి.
దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక చదువు లేనివంటి వ్యక్తి, ఒక జ్ఞానం లేనివంటి వ్యక్తి, నాలుక మందంగా ఉన్నవంటి వ్యక్తి, ఏమంటే సరిగా అందం లేనివంటి వ్యక్తి, సరిగా జ్ఞానం లేనివంటి వ్యక్తి, మాట్లాడటం చేతగానివంటి వ్యక్తి, సమాజంలో విలువలు లేకుండా ఈ బతికినటువంటి వ్యక్తి, సమాజంలో మనుషులందరూ ఇది ఎందుకు పనికిరారు అన్నవంటి వ్యక్తి మోషేస్. దేవుడు తనను పిలిచాడు, దేవుడు తనను ప్రత్యక్షతపరిచాడు, దేవుడు తనతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలకి మోషే గారు చేసిన పరిచర్య అంతా ఇంత కాదండి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో ఎసవట్టువాడట నమ్మకమైన వాడు. అంటే ఈరోజు మనం దేవుడు కాడ నమ్మకాన్ని కోల్పోతే దేవుడు నిన్ను నమ్మడు, దేవుడు నిన్ను నమ్మడు. మనం కూడా ఎవరికైనా నమ్మకాన్ని కోల్పోయిన అనుకోండి, ఇంకోసారి డబ్బులు ఇస్తారా? మీరు. ఇంకోసారి ప్రేమిస్తారా? ప్రేమించరు. ఇంకోసారి విలువిస్తారా? మీరు. మనుషులే ఇలా ఉంటే దేవుడు ఏమంటాడంటే, ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండు, నాతో నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను. మరి మనం ఏడంతో నమ్మకంగా మన పనులు, కుటుంబాలు, పిల్లలు అన్ని బిజీలు పెట్టుకొని దేవుడికి నమ్మకంగా లేకపోవటం వల్ల ఈరోజు ఎంత మంది జీవితంలో నెమ్మది లేదు. మోషే గారిని మనకి ఎందుకు చెప్తున్నాడు? ఆయన నమ్మకం ఉన్నాడు కాబట్టే మంచి పరిపాలన చేసిండు, మంచి నాయకుడిగా వెతికిండు, మంచి పరిచారకుడిగా వెతికిండు. ఐగుప్తు దేశంలో మోషే గారి చేత దేవుడు చేసిన అద్భుతాలు ఎక్కడ ఏ భక్తుడు కూడా చేయలేదు. అన్ని అద్భుతాలు దేవుడు జరిగించిండు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో అద్భుతం జరగాలి, నీ పిల్లల్లో అద్భుతం జరగాలంటే నువ్వు దేవుడికి నమ్మకం ఉండాలి, దేవుని యొక్క సంఘానికి నమ్మకం ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో నువ్వు నమ్మకంగా వెదగాలి. ఈరోజు నీకు నీవుగా ప్రశ్నించుకోవాలి, నీకు నీవుగా ఆలోచన చేసుకోవాలి. పిల్లలు ఎందుకు సార్? నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడే దేవుడు నిన్ను బలపరుచుతుడు. నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచుతుడు. దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. ప్రియులారా, ఈరోజు నువ్వు జీవితంలో నువ్వేమనుకుంటున్నావు, ఏమి చేస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించి. కుటుంబంలో సమస్యలు రావచ్చు, పిల్లల్లో సమస్యలు రావచ్చు, భర్త భార్యలో సమస్యలు రావచ్చు, తల్లి బిడ్డల్లో సమస్య రావచ్చు, అత్తగారుల్లో సమస్య రావచ్చు, అన్నదమ్ముల్లో సమస్య రావచ్చు, అక్కచెల్లెల్లో సమస్య రావచ్చు. ఏది ఏమైనా కానీ నీవు దేవుడికి ఇచ్చిన మాటను తుది శ్వాస వరకు నిలవబెట్టుకోవాలి. ప్రియులారా, హల్లెలూయా. మోషే గారిని చేసిన తెలుసా ప్రియులారా? ఐగుప్తు దేశానికి ప్రియులారా ప్రజలను విడిపించడానికి ఆయనకి దేవుడు శక్తినిచ్చాడు. రెండోది తెలుసా? మోషే గారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మోషే గారితో పాటు వచ్చేయమనంటాడు. హల్లెలూయా. ఇక దావీదు గారు ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14 దావీదు గారు కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడంటండి. ఎవరంటే ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు. చిన్నప్పటి అన్నదమ్ముల మధ్య పెరిగినటువంటి వ్యక్తి, మంచిగా పాటలు పాడినటువంటి వ్యక్తి, మంచిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, కంజంతోనూ సితారతోనూ దేవుణ్ణి ఏమి స్తుతించేవాడు అనమాట, దేవుని ఏమి మహిమపరిచేవాడంట అండి ప్రియులారా. అయితే దేవుడు దావీదు గారిని ఏం చేసిండో తెలుసా ప్రియులారా? ఇశ్రాయేలు ప్రజలకి యజమానులుగా ఉండటానికి, రాజుగా ఉండటానికి సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు ఒక దావీదు గారు ప్రియులారా. ఇది ఎలా సాధ్యమో? గొర్రెలు కాసే ఒక దావీదు గారు, జ్ఞానం లేని ఒక దావీదు గారు, తెలివి లేని ఒక దావీదు గారు, ధనము లేనివంటి దావీదు గారు, సరిగా వేసుకోవడానికి వస్త్రాలు లేనివంటి దావీదు గారు,
మనుషులందరి చేత తిరిగిపబడినటువంటి దావీదు గారు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పనిలోనూ నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పరిచర్యలోనూ నమ్మకం ఉన్నాడు. దేవుడు కార్యక్రమంలో కూడా నమ్మకం ఉన్నాడు. దేవుడు పనిలో ముందు ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదు గారిని ఏం చేసి తెలుసా, గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిందండి. హల్లెలూయా. దేవుడు గొర్రెలు కాసే వ్యక్తి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేసిన కానీ నేను రాజుగా అయ్యాలని ఏ రోజు హెచ్చించుకోలేదు. ఏ రోజు కూడా తనకు తాను వెచ్చులు చెప్పుకోలా. ఇదంతా దేవుడు దయ వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. దేవుడు దయ వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. దేవుడు కృప వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని దేవుణ్ణి ముందు పెట్టాడు. తాను వెనకున్నాడు. తన పనిలో వెనకున్నాడు. దేవుడు పనిలో ముందున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, బైబిల్లో భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క కార్యక్రమంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని యొక్క స్తుతించే విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో బైబిల్లో ఉన్న భక్తులు ఏం చేశారు సార్, సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి దేవుడికి సమర్పించుకున్నటువంటి భక్తులు. ప్రియులారా, 40 సంవత్సరాలు పరిపాలన చేసినంటే దేవుడు దావీదు గారిని ఎంత ఆశీర్వదించిండు. అంత ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ఏ రోజైనా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అడిగిన, ప్రభువా నేను బాప్టిజం పొందుకున్న కాంచి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, అయ్యా నా జీవితంలో ఏమైనా తప్పులుంటే, నా కుటుంబంలో తప్పులుంటే, నా మాటల్లో తప్పులుంటే, నా చూపులో పొరపాటు ఉంటే, నా నరకలో తప్పులుంటే నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని సరిచేయ్యా, నా బతుకుని నీకు అనుకూలంగా మార్చయ్యా, నా ప్రాణ దేహ శరీరం నీకు సమర్పిస్తున్నానయ్యా అని ఏ రోజైనా దేవుడికి మనం ప్రార్థన చేశామా? నీకు ఏది కావాలో దేవుడు తెలుసు. నీ ఇంటికి ఏం కావాలో దేవుడు తెలుసు. నీ బిడ్డలకి ఏం కావాలో దేవుడు తెలుసు. నీ కొడుకుకి ఏం కావాలో దేవుడు తెలుసు. నీ మనవలకి, నీ మనవరాలకి ఏం కావాలో దేవుడు తెలుసు. ఆఖరికి నీ భర్తకు కూడా ఏం కావాలో దేవుడు తెలుసు. నీ భార్యకి ఏం కావాలో దేవుడు తెలుసు. నీ సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయో దేవుడు తెలుసు. కానీ ఏ రోజైనా నీ జీవితమును సరి చేసుకునే విధంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? దేవా నీకు నమ్మకంగా నేను బతకాలనుకుంటున్నాను. దేవా నేను నీకు నమ్మకంగా జీవించాలనుకున్నాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరంలో మట్టిలో కలిసిపోయేంత వరకు, నాలో శ్వాస ఉన్నంత వరకు, నువ్వు భూమి మీద వచ్చేంత వరకు, నేను పరమాణుకు పోయేంత వరకు నేను నీకు నమ్మకంగా నేను ఉండాలయ్యా. మీ సంఘంలో నేను నమ్మకంగా ఉండాలయ్యా. మీ మందిరంలో నేను నమ్మకంగా ఉండాలయ్యా. దైవ సేవకుల కాడ నమ్మకంగా ఉండాలయ్యా. నా భర్త కాడ నేను నమ్మకంగా ఉండాలయ్యా. నా భార్య కాడ నేను నమ్మకంగా ఉండాలయ్యా. ఈ ఇచ్చిన జీవితం నీదయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీ దయవల్లనయ్యా. ఈ పొజిషన్లో ఉన్నానంటే నీ దయవల్లనయ్యా. మంచిగా ఆహారం తింటున్నంటే నీ కృపేనయ్యా. మంచి వస్త్రాలు వేసుకున్నానంటే నీ కృపేనయ్యా. ఈరోజు నేను ఏ పని చేస్తున్నా అది నీ కృప వల్లేనయ్యా. ఈ క్షణం వరకు కూడా నేను బతికి ఉన్నానంటే నీ దయేనయ్యా అని మనం దేవుడికి ప్రార్థన చేస్తే పరమ తండ్రి ఎంత సంతోషపడతాడండి. పరమ తండ్రి ఎంత ఆనందపడతాడు. అందుకని మనకి నమ్మకము, దేవుడు మనం నమ్మాలి. దేవుడిని మనం నమ్మాము, దేవుడు మనల్ని నమ్మాలి కదా. నమ్మే విధంగా మన జీవితం ఉండాలి. నమ్మే విధంగా మన ప్రవర్తన ఉండాలి. నమ్మే విధంగా మన క్యారెక్టర్ ఉండాలి. నమ్మే విధంగా మన నడక ఉండాలి. నమ్మే విధంగా మన భాష ఉండాలి. నమ్మే విధంగా మన చూపులు ఉండాలి. నమ్మే విధంగా మన ప్రవర్తన ఉండాలి. నమ్మే విధంగా నీ వ్యక్తిత్వం ఉండాలి. ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుని నమ్మటం కాదు, దేవుడు నిన్ను నమ్మే విధంగా ఉండాలంటే నువ్వు ఈ లోకములో, ఈ సమాజములో, ఈ సొసైటీలో మనుషుల మధ్య
బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, విరుగు పొరుగు వారి మధ్య, నీ ఆత్మీయ జీవితంలో, నీకున్న విశ్వాస జీవితంలో, నీకున్న సాక్ష్యంలో, నీకున్న పరిశుద్ధతలో నువ్వు దేవుడికి నమ్మకస్తుడాలుగా ఉన్నవా? దేవుడికి నమ్మకంగా నీవు ఉన్నవా ప్రియులారా? హల్లెలూయా. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలిమార్లు మోసపోయారు, పలిమార్లు మోసపోయారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలిమార్లు మోసపోయారు, పలిమార్లు మోసపోయారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పాట పాడిన గొప్ప దైవజనులు యేసయ్య గారు తన ఆత్మీయ జీవితంలో అద్భుతమైన దేవుడు పాటబడి ఎంత విశ్వాసులను సేవకులను బలపరిచినటువంటి మాట పాట. ఎంత మందిని నమ్మి మనం మోసపోతున్నాం. అందుకనే దేవుడు ఈరోజు అన్నాడంటే, నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. వాళ్ళని నమ్మి మోసపోతున్నావు, వీళ్ళని నమ్మి మోసపోతున్నావు. ఈ పాటలో అర్థం అదే. ఈరోజు ఎవరిని అడిగి నేను పలానా చేతులు మోసపోయా, సొంత తోడబుట్టిలో నన్ను మోసం చేశారు మాటలతో, నా ఫ్రెండ్సే నన్ను మాటలతో నన్ను మోసం చేశారు, నా స్నేహితులే నన్ను మోసం చేశారు. డబ్బు కోసమో, బంగారం కోసమో, ల్యాండ్ కోసమో, ఇల్లు కోసమో నా బంధువులే నన్ను మోసం చేశారు. నా వెనకుంటానంటున్నారు, నన్ను మోసం చేశారు. నా ముందున్నారన్నారు, నన్ను మోసం చేశారు. ఎవరు నమ్మాలి? దేవుని నమ్ము, దేవుని నమ్ము. ఆయన దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉంటే కోల్పోయిన తిరిగి నీకు తిరిగి సంపాదిస్తాడు దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు ప్రియులారా దేవుడి దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. ఫస్ట్ మన అంశం ఏంటి? కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు ప్రియులారా నమ్మకం లేకపోవడం ఎంత జరుగుతుంది. అవును కదా, ఈ వారం రోజుల నుంచి వీడియో ఒక వైరల్ అవుతుందండి. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, 5 నెలలు గర్భిణీతో ఉన్నటువంటి అమ్మాయిని ఏమండి కట్నం తేలేదనో ఏదో ఒక వంక పెట్టుకొని ఆ అమ్మాయిని దారుణంగా చంపేసిందంటే, యవనస్తురాలు చాలా చక్కగా అందరి ముందు ఆ తల్లి
ఆయనకి మరి ఏమనిపించిందో ఎందుకు కానీ దారుణంగా చంపేసి మంచం కింద పెట్టేసి చంప పెట్టుకుని ఇంట్లో చెల్లిపోతే ఆ తల్లిదండ్రి తలుపులు కొట్టుకుని వెళ్ళిపోయే కల్లా ఎంత అప్పటికే ఆ తల్లి చనిపోయింది, గర్భంలో ఉన్న ఆ బిడ్డ కూడా చనిపోయాడు. 5 నెలలంటండి గర్మితో ఉంది. మనసు ఎలా ఒప్పింది, ప్రాణం ఎట్టు ఒప్పింది. సొంత భర్త భార్య ప్రేమించిన అమ్మాయి ఎంత పడ్డాడు, నువ్వే కావాలని, నా కట్నం వద్దు, నువ్వు ఉంటే చాలు అన్నాడు. ఈరోజు అదే అమ్మాయిని దారుణంగా ఏమండి 3 రోజుల నుంచి అసలు మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అయిపోయిందండి నాది. ఎందుకంటే దేవుడు చిన్న వయసు ఆ తల్లిది, ఆ తల్లి ఏడుతుంది, తండ్రి ఏడుతున్నాడు, అన్నలు ఏడుతున్నారు. అరే ఇంతకాలం మనకి ఒక కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి కదా, ఇంతకాలం మనతో ఉంది కదా, ఇక కాను రాదు అంటే ఎంత నరకం. ప్రియులారా, ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎవరు నమ్ముతున్నారు, ఎటువంటి వాళ్ళని నమ్ముతున్నారు. మాటలు చెబుతారు, మళ్ళీ పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు. కానీ నీ జీవితంలో నిన్ను మోసం చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే మోసం చేసే వ్యక్తి కాదు. ఆయన మోసపోయిన వారిని కూడా సైతం ఆదరించే దేవుడు, వారిని బలపరిచే దేవుడు. ఈరోజు దేవుని నమ్ముకుని మనము దేవుడు నామాన్ని మనం మహిమపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఆ చిన్నారి తల్లి చనిపోయింది, తిరిగి మళ్ళీ వచ్చిందా? తిరిగి చూడగలతో ఎంత చక్కగా ఉందో. తల్లిదండ్రి మాట్లాడకపోవటం వల్ల ప్రేమించానని, వెంటబడ్డాడని, ఐస్ క్రీమ్ కొనిచ్చాడని, వాటర్ తీసుకుపోయి భోజనం పెట్టిండని, పార్క్ తీసుకెళ్ళిండని, సినిమాలకు తీసుకెళ్ళిండని, ఒక డ్రెస్ బట్టలు కుట్టించాడని, ఈ చిన్న వాటికి కక్కుర్తుపడి ఆయన ప్రేమించి అమ్మా నాన్న కాదనుకొని పోయి పెళ్లి చేసుకున్న ఆ తల్లి జీవితంలో ఏమంటే ప్రియుల పట్టు అని కొద్ది కాలం కూడా బతకలేకపోయింది. చాలా చిన్న వయసు, 5 నెలలు గర్భిణీతో ఉన్నటువంటి తల్లి. ఈరోజు ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి మనం ఆయన మాట మనం వినాలి, ఆయనకు నమ్మకం ఉండాలి. తనంతట మనల్ని ప్రేమించే వారు ఈ భూమి మీద ఎవరైనా, మన మంచి కోరేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఒక తల్లి ఒక తండ్రి. హల్లెలూయా. ఒక తల్లి ఒక తండ్రి తప్ప ఎవరు మంచిగా. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నిన్ను కన్నారు కాబట్టి, వీళ్ళిద్దరు నిన్ను కన్నారు, గర్భంలో 10 నెలలు నిన్ను మోసారు. తల్లి యొక్క పేగు ద్వారా ఆహారాన్ని నువ్వు భుజించిన వాడి, తల్లి పేగు ద్వారా నువ్వు గర్భంలో బతికినట్టు వ్యక్తివి. తల్లి పేగు చించుకొని భూమి మీదకి వచ్చినావు కాబట్టి ఆ తల్లి తండ్రి తపన, నా బిడ్డలు బాగుండాలని, నా కొడుకులు బాగుండాలని. వాళ్ళేగండి ఈరోజు మన మంచి కోసం చెప్పేది, కానీ వాళ్ళని మనం లెక్క చేయట్లేదు, వారి మాట మనం వినట్లేదు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ఈరోజు నువ్వు నేను మన మంచిగా ఇంకా దేవుడులో ఎదగాలంటే నీ తల్లి నీ తండ్రి మాట వినాలి. పిల్లారా, దావీదు గారు ఎటువంటి వాడంట, నమ్మకముగా ఉన్నాడు. పిల్లారా, ఎందుకు ఈరోజు చెప్తారంటే మనం నమ్మకంగా ఉండాలి. ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడన్న భయం భక్తి మనలో ఉండి దేవుడికి నమ్మకంగా మనం ఉండాలి. పిల్లారా, హల్లెలూయా. నమ్మకమైన జీవితం మనం జీవిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించెను, మన బంధము అనుబంధము
హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడంటే మనం కొంచెంలోనే నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడతానంటున్నాడు. దేవుడు మనల్ని పోషిస్తానంటున్నాడు. దేవుడు మన ప్రయాణంలో తోడుంటున్నట్టున్నాడు. దేవుడు మన వ్యవసాయంలో తోడుంటానంటున్నాడు. దేవుడు మన జాబులో తోడుంటానంటున్నాడు. ప్రతి నిమిషము కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే. కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువ బాధ్యత నీకు అప్పగిస్తాడు, ఎక్కువ నేను బ్లెస్ చేస్తాడు. ఇక ఈరోజు దేవుడి దృష్టిలో మనం నమ్మకంగా ఉండి దేవుడు నామాన్ని భయపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకుందాం. కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రములు నాయన. ఇటు సమయంలో ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎందరైతే ప్రార్థనలో పాల్గొన్నారో అటు యొక్క కుటుంబాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా నాయన, వాక్యంలో చెప్పబడ్డ మాటను బట్టి కొంచెంలోనే మేము నమ్మకంగా ఉండాలని, అయ్యా ఆ నమ్మకాన్ని మేము కోల్పోకూడదని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములను తెలియచేస్తున్నాం ప్రభువా. దేవా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి, నాయన నశించిపోతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన గర్భఫలాలు లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆహారం లేక బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, వస్త్రాలు లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. విలు లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా జాబులు లేక బాధపడుతున్న వంటి అయ్యా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహానికి సిద్ధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. రాస్తున్నటువంటి పరీక్షలో, ఎగ్జామ్స్ లో అయ్యా మంచి పాస్ కావాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. భూమి మీద నాయన ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. నీ దగ్గరికి వచ్చు వారిని, నీ దగ్గరికి రాని వారిని అయ్యా ప్రభు తండ్రి, నేను నమ్మిన వారిని, నమ్మని వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో నాయకులను అయ్యా అధికారులను పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్రీస్తు ద్వారా ప్రార్థన మందిర పరిచర్యని మీరు ఆశీర్వదించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘాన్ని విస్తరింప చేయండి ప్రభా. సంఘ సభ్యులన్నీ, కుటుంబాలన్నీ కూడా మీరు ఆశీర్వదించండి. చెప్పబడ్డ వాక్యమును తండ్రి ఎంతవరకు ఓపికతో విన్న నీ బిడ్డలందరినీ దీవించమని, కాపాడమని, నీకు నమ్మకస్తులుగా ఉండినట్లుగా నీ శక్తిని వారికి ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా అపరాధులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్న సావాసం సన్నిధి చేరి వచ్చిన బిడ్డలకు, ప్రార్థనలో ఏకీభవించిన వారికి, సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ సుధాకాలం తోడు నేనే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.